లక్ష్మీ నారాయణపురం. మరి వారు మొదటిగా వారికి ఒక కుమారు విషయంలో ఆడపిల్ల ఉంది. తర్వాత కాలంలో ఈ మందిరం అడుగున్నారంట, ఈసారి మా అబ్బాయికి కొడుకు పుట్టాలి, నాకు మనవడు కావాలని చెప్పి ఆమె ప్రార్థన చేసుకుంటూ మందిరంలో మొక్కుబడి చేస్తుంది. దేవుడు మహాకృపను బట్టి వారు అనుకున్న మనవడిని దేవుడు ఇచ్చారు. అప్పుడు అర్థం. మరి ఈరోజు దేవుడు ఇచ్చిన బిడ్డని పాట పెట్టుకునే ఆలోచన ఉంది. వారు అనుకున్నారంట, నాకు కలిగిన ఒక 1000 రూపాయలు నేను పాటగా ఇచ్చుకుంటానని చెప్పి అనుకున్నారంట. మరి దైవజనులుగా ఒకసారి అమ్మగారికి బాబు చెప్పండి, అమ్మా ఒకసారి మీ మానవుడు వాళ్ళకి చెప్తాం. సిమేటర్ లాగా ఉన్నాడో, దేవుడు ఇచ్చిన బిడ్డలు కనుక చాలా బాగుంటారు, బలవంతులుగా ఉంటారు. 1000 రూపాయల వరకు పాడుకునే అవకాశం మనకి ఇచ్చారు దేవుడు. మరి దైవజనుడిగా నా పాట 200 ఒక్కసారి ఏం చదవకుండా 300 వాసం 300 ఒకటోసారి, మన సహోదరి 400, 500 ఒకటోసారి, 600 ఒకటోసారి, 7 ఒకటోసారి, మన రత్నం గారు 800 ఒకటోసారి, 9 ఒకటోసారి, 950 ఒకటోసారి, రెండోసారి 950. నా పాట 1000 రూపాయలు దగ్గరగా తప్పకూడదు. దేవుడి నామంలో ప్రార్థన చేసి ఇక్కడ అప్పగిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సన్నిధిలో ఎవరు ఏదో యెహోషువా నమ్మిన నా కార్యం చూస్తాం. ధన్యవాదాలు ప్రభా. ఇచ్చిన బిడ్డను బట్టి వందనాలు. విలువైన కాలం సమర్పి తీసుకుంటూ ఉండగా నువ్వేలు పని ఆస్వాదించి జ్ఞానమందు ఫలమయందు సమస్త కార్యములో వర్ధిల్లుగాక. తప్పట్లు కొడుతూనే ఉన్నాం.